సీరియల్ ఫస్ట్ చూసే వాళ్ళకైతే ముందు పార్ట్ 1 చూడండి. అది చూస్తేనే మీకు ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది. ఇది కంటిన్యూషన్. సో పార్ట్ 2లో ఫైనల్ 1 చెప్పాను కదా, నేను 9 days కింద పడుకున్నాను ఫస్ట్ నుంచి. నేను నాకు అలవాట్లేదని మొన్న వారాహి నవరాత్రులు ఫస్ట్ 3 days కూడా ఒత్తుకున్నట్టు అనిపించి చాలా సఫర్ అయ్యాను. బట్ అలా ఇష్టంగా 9 days నేల మీద పడుకొని నేను ఆ వారాహి నవరాత్రులు కంప్లీట్ చేయడం వల్ల ఇవి అసలు జరగవేహా అనుకున్నవన్నీ కూడా అమ్మవారు జరిగి చూపించింది. దేవుళ్ళని అందుకు నమ్ముకోవాలి. మనం ఏదైతే అనుకుంటున్నామో అవి జరగాలంటే ఖచ్చితంగా పాజిటివిటీ కావాలి. మనం ఈ పూజలు చేసుకొని ఒక పాజిటివిటీ ఎరా అనేది మన చుట్టూ ఉంటే మనం చేసే వర్క్స్ అన్నీ కూడా మనం అనుకున్నట్లు చక్కగా జరుగుతాయి అన్నమాట. సో ఆ పాజిటివిటీలో మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కరెక్టే అవుతుంది. అండ్ దేవుళ్ళని నమ్మటం అంటే ఫస్ట్ మనం చేసే పని నమ్ముకోవాలి. మనం ఏదైతే ఇష్టంగా చేస్తామో ఆ పనిలోని దేవుళ్ళని చూసుకోవచ్చు. అదే పనిలో కొంచెం పూజలు అవసరం లేదు, జస్ట్ ఒక చిన్న పటం పెట్టుకొని 2 పుష్పాలు పెట్టుకొని 2 కడ్డీలు వెలిగించి ఉట్టి నీళ్లు నైవేద్యంగా పెట్టినా చాలు, మంచిగా మొక్కితే చాలు, దేవుడు ఖచ్చితంగా మనది మొర ఆలకిస్తాడు.